నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షం వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పాత ఊరు రాత్రిపూట అకస్మాత్తుగా ఒకేసారి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో నీట మునిగిపోయింది. మున్సిపాలిటీలోని 11, 12 వార్డులలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. ఆలేరు పాత గ్రామ పంచాయతీ నుండి రైల్వే గేటు సమీపం వరకు రోడ్డుపై మోకాళ్ల లోతు వరద నీరు వచ్చింది. విషయం తెలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తన అనుచరులు అధికారులతో హుటాహుటిన వరదతో మునిగిన ప్రాంతానికి వచ్చి వరదలోనే నీరు చేరిన ఇండ్లను పరిశీలించి బాధితులను ఓదార్చి అన్ని రకాల సహాయక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫోన్ ద్వారా కలెక్టర్ను సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పోలీసులు వెంటనే ఆలేరు కొలనుపాక రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇండ్లలోకి పూర్తిగా నీరు చేరి ఇబ్బందులు పడుతున్న బాధితులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 11, 12 వార్డుల ప్రజలను అప్రమత్తం చేశారు. బాధితులకు ఆహారం కూడా అందించాలని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాన్ని భువనగిరి ఆర్టీఓ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సిఐ యాలాద్రి, తహసీల్దార్లు ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్తో పాటు అన్ని శాఖల అధికారులు అక్కడే ఉండి పరిస్థితులు సమీక్షించి చర్యలు తీసుకున్నారు. రెస్క్యూ టీంలు కూడా ముంపుకు గురైన ప్రాంతానికి ట్యూబ్లు పడలతో చేరుకున్నారు. ఇక ఎమ్మెల్యే అధికారులతో పడవలో వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. 2-3 రోజుల పాటు కావలసిన ఆహార పదార్థాలను అందచేయాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు సులువుగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో కాలువని తీయించారు. ఎస్డిఆర్ఎఫ్ తర్వాత కమిషనర్ గారు వీరంతా రెవెన్యూ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది అందరూ వచ్చారు. వచ్చిన మీదట్లో వాళ్ళందరూ కూడా సురక్ష ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈరోజు నైట్ కూడా వర్షం పడకపోతే ఆల్మోస్ట్ ఆల్ తగ్గుతుంది. దీని మీద మేము స్పెషల్ ఫోర్స్ని పెట్టి వాచ్ఫుల్గా ఉంటున్నాం. ప్రతి చోట కూడా మా ఫోర్స్ ఉంది, ఎవరు మనుషులకు ప్రమాదం కలగకుండా. అదేవిధంగా ఈ వాటర్ లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి కూడా మా పెట్రోలింగ్ పార్టీ కూడా ఇప్పటివరకు ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఇండ్లు కూడా ఏం కూలలేదు ప్రస్తుతానికైతే. ఆ ఇండ్లు మటుకు మోకారు నడుముల వరకు నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వే బంద్ చేసినట్టు చెప్పండి. ప్రతి చోట కూడా కాజ్వేలు ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అయినాయో అక్కడ మా సిబ్బందిని పెట్టి బంద్ చేయడం జరిగింది. 2 వార్డులలో సుమారు ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి. తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమంతా కూడా లోతట్టు ప్రాంతం చూసి 2 బండ్లు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది. అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక 30 ఇండ్ల దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ హాల్కి తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తాం. ఇప్పుడే కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక 3 బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీట మునిగిన నీళ్ళకు కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతిని కూడా కల్పిస్తాం. ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనివీని రీతిలో నాకే నడుము మట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్ళను అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీసు అధికారులు, ఏసీపీ గారు, సిఐ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూడడమే మా బాధ్యతగా. అందుకే అన్ని ఇళ్ళు కూడా చూసినాం. ఏదైతే నిర్వాసితులు వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం. వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాలాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఆ నాళాలు ఆక్రమించుకున్న వాళ్ళ నాళాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం. ఈ నైట్ కూడా నిజంగా మా పోలీస్ బృందం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నింటిని పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ మిత్రులు, రిస్క్ టీం వాళ్ళు, మా అధికారులను కూడా ఇక్కడనే పురమాయించి బోట్లు కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు తీసుకురావడానికి బోట్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.